హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 55 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ప్లేయర్స్కి వెళ్ళటానికి. బట్ లాస్ట్ కొద్ది మ్యాచ్ నుంచి చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది వీళ్ళకైతే. టూ మెనీ మ్యాచెస్ అయితే ఓడిపోయిళ్ళు, రెండే గెలిచిళ్ళు అక్కడ లాస్ట్ 6 మ్యాచ్ల్లో. ఇక మరైపు ఎస్ఆర్హెచ్ వీళ్ళకు కూడా ఇంపార్టెంట్, బట్ నథింగ్ టు లూజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ హైదరాబాద్లో జరగబోతుంది, ఉప్పల్ స్టేడియంలో. ఖచ్చితంగా వికెట్ వచ్చేసి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ లెక్కనే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. మరి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఏ విధంగా రాస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 82 మ్యాచ్ల్లో 35 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 46 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిళ్ళు. ఒక మ్యాచ్ టై అయింది. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 166, హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 286, హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 245. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 25 మ్యాచెస్లో 13 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, 12 మ్యాచెస్ డీసీ అయితే గెలిచింది. ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సీజన్లో వీరి మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే గెలిచింది. ఇక టీమ్ విషయానికి అయితే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీంని చూసుకుంటే, మరి ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో చూసినాక డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. మొత్తం బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. బ్యాటింగ్లో చూసుకుంటే ఇద్దరు ఓపెనర్స్ 3 మ్యాచ్లు గెలిచామంటే ఈ ఇద్దరు ఓపెనర్స్ ఏంటి ఆ 3 మ్యాచ్లు అయితే గెలిచినాం. ఇక బౌలింగ్లో చూసుకుంటే హర్షల్ పటేల్ ఒక మ్యాచ్ గెలిపించిండు చెన్నై సూపర్ కింగ్స్కి అగైన్స్ట్గా మంచిగా బౌలింగ్ చేసి. ఇక మిగతా ప్లేయర్స్ అందరు కూడా చాలా డిసప్పాయింట్ తీస్తున్నారు. విత్ కెప్టెన్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్. టోటల్లీ రాంగ్ డిసిషన్ అయితే తీసుకుంటున్నాడు. ఇక ఇషాన్ కిషన్ చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక పెద్ద పెద్ద టార్గెట్ని 17 బాల్లో 13 కొట్టింది, ఒక్క బౌండరీ కూడా కొట్టినాడు. అక్కడే మ్యాచ్ వీక్ అని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ పైన టూ మచ్ ప్రెజర్ అయితే పడ్డది. ఈజీగా లాస్ట్ మ్యాచ్ గెలిచేది మ్యాచ్ అది. టోటల్ బ్యాటింగ్ వికెట్. ఇక బౌలింగ్లో చూసుకుంటే టూ మచ్ డిసప్పాయింట్మెంట్. ప్యాట్ కమిన్స్ ఒక మ్యాచ్ మంచి వేస్తే ఒక మ్యాచ్లో టూ మచ్ రన్స్ లీక్ వేస్తున్నాడు. ఇక మహమ్మద్ షమి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మ్యాచ్లో కూడా మ్యాచ్ విన్నింగ్ స్పెల్ మనకైతే కనబడలేదు. ఇక మిగతా బౌలర్స్ అన్నా కానీ ఒక మ్యాచ్లో మంచి రన్ అయితే ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా. బట్ మహమ్మద్ షమి ప్రతి మ్యాచ్లో కూడా ఫుల్ డిసప్పాయింట్మెంట్. ఫస్ట్ మ్యాచ్ కంచెలి మన జరిగిన మ్యాచ్ రాక ప్రతి మ్యాచ్లో కూడా ఫుల్ డిసప్పాయింట్మెంట్ కనబడ్డది. అతనికి ఇక రెస్ట్ ఇవ్వాల్సిందే మహమ్మద్ షమికి, అతనికి బ్రేక్ ఇవ్వాల్సిందే. అతని ప్లేస్లో రాహుల్ చౌదరిని స్పిన్నర్ని ఆడిస్తే బెటర్ అయితే ఉంటుంది, లేదంటే ఇంకా వేరే ప్లేయర్స్ని ఆడిస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాటింగ్లో చూసుకుంటే అభినవ్ మల్హర్కి ఛాన్స్ ఇవ్వాలి. అభినవ్ మల్హర్కి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా బెటర్ ప్లేయరు. దెన్ అంకిత్ వర్మ, ఇషాన్ కిషన్, సమ్రాన్ రవిచంద్రన్ కూడా ఆడిపియాలి, రాహుల్ చౌదరిని ఆడిపియాలి. అందరు కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు, వేర్ ఇస్ రాహుల్ చౌదర్? ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియాకి ఆడిన అనుభవం ఉంది, ఐపీఎల్లో కూడా రెగ్యులర్ ఆడతాడు వేరే టీంకి అయితే. గత సీజన్లో కూడా పంజాబ్ కింగ్స్కి రెగ్యులర్గా ఆడిండు, వికెట్లే తీసిండు. సో మరి ఇక్కడ ఎందుకు ఆడుతున్నాడు? జీసన్ ఆన్సర్కి ఛాన్స్ ఇస్తున్నారు, బట్ అతను టూ మనీ రన్స్ అయితే లీక్ ఇస్తున్నాడు, ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఇంకా ఈ మ్యాచ్కి ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బర్లకు దిద్దారు. ఇక నెంబర్ 3లో అథర్వ టైడ్ అయ్యారు, సామ్రాన్ రవిచంద్రన్ అన్నారు, ఇషాన్ కిషన్. ఇక మీరే ఫిక్స్ చేయండి మరి ఎవరు ఆడితే బెటర్ ఉంటుంది అనేది నెంబర్ 3లో. ఇక 4లో క్లాస్ అన్నారు నితీష్ కుమార్ రెడ్డి, 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ, 7లో కమిందు మెండిస్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో రాహుల్ చౌదర్, 10లో హర్షల్ పటేల్, 11లో జయదేవ్ ఉన్నత్కట్. ఇంపాక్ట్ పేరుగా జీసన్ అన్సార్ గారు, సిమర్జిత్ సింగ్ గారు, మహమ్మద్ షమి. లేదంటే బ్యాట్స్మెన్స్ కావాలనుకుంటే గిట్ట అక్కడ అభినవ్ మనోహర్ వీళ్ళు కూడా కనబడుతున్నారు.
ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళు కూడా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. మరి మిచ్చర్ స్టార్క్ ఏ విధంగా మనలో రాణించడానికి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎస్ఆర్హెచ్ అంటేనే మిచ్చర్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుస్తున్నాడు. లాస్ట్ 3 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్కి అగైన్స్ట్ మిచ్చర్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకున్నాడు. బట్ ఇక్కడ కండిషన్స్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటాయి. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే మొత్తం లాస్ట్ 6 మ్యాచ్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ సూపర్ ఓవర్లో గెలిచింది, ఒక మ్యాచ్ కన్విన్సింగ్గా గెలిచింది. బట్ మిగతా 4 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. సో మరి ఇక్కడ ఏ విధంగా వీళ్ళు రాణించడం ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. ఇక వీళ్ళకి తర్వాత పంజాబ్తో ఒక మ్యాచ్ ఉంది, జీటీతో ఒక మ్యాచ్ ఉంది, ఎంఐతో ఒక మ్యాచ్ ఉంది. సో వీళ్ళు వెళ్ళాలంటే కనీసం 3 మ్యాచ్లు అయితే గెలవాలి. మరి ఇంకా వీళ్ళకి 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 4 మ్యాచ్లో 3 గెలిస్తేనే వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. బ్యాటింగ్లో చూసుకుంటే ఓపెనర్స్ దగ్గర నుంచి సరైన పార్ట్నర్షిప్ వస్తలేదు. ఇక తర్వాత కేఎల్ రాహుల్ దగ్గర నుంచి రన్స్ రాలేవు. లాస్ట్ 2-3 మ్యాచ్ల్లో కరుణ్ నాయర్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్ దగ్గర నుంచి చిన్న చిన్న క్యామెస్ వస్తున్నాయి. ఇక లాస్ట్లో స్టాప్స్ దగ్గర నుంచి కూడా కొంచెం ఫినిషింగ్ టచ్ అయితే వస్తుంది. ఇక వీళ్ళకి ఫినిషర్స్గా అశుతోష్ శర్మ అండ్ విప్రాజ్ నిగమ్ కూడా ఉన్నారు. బట్ అదైతే సరిపోతలేదు. టాప్ నుంచి వీళ్ళకి రన్స్ అయితే వస్తలేవు. సో ఓవర్గా చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఇక బౌలింగ్లో చూసుకుంటే మిచ్చర్ స్టార్క్ ఎస్ఆర్హెచ్కి ఎగనెస్ట్గా మంచి స్పెల్ వేసిందంటే ఇక తర్వాత టూ మనీ రన్స్ అయితే లీక్ చేసిండు ప్రతి మ్యాచ్లో కూడా. ఇక తర్వాత చూసుకుంటే ముఖేష్ కుమార్ ఒక మ్యాచ్లో మంచి వేస్తే ఒక మ్యాచ్లో టూ మనీ రన్స్ లీకు. దుష్మంత్ చమీరాన్ని తీసుకొచ్చిన అతను 2 రన్స్ లీక్ ఇస్తున్నాడు. స్పిన్లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ డీసెంట్గా బౌలింగ్ అయితే ఇస్తున్నారు. ఇక ఈ మ్యాచ్కి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే వీళ్ళకి ఫ్యాఫ్ అండ్ అభిషేక్ పురోలు ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక 3లో కరుణ్ నాయర్, 4లో కేఎల్ రాహుల్, 5లో అక్షర్ పటేల్, 6లో స్టబ్స్, 7లో అశుతోష్ శర్మ, 8లో విప్రాజ్ నిగమ్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో మిచ్చర్ స్టార్క్, 11లో ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్. ఈ మ్యాచ్లో టీ నటరాజన్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ ఆడుతుంది. ఒకలేట జేక్ ఫ్రేజర్ని తీసుకురావాలనుకుంటే అతన్ని కూడా తీసుకురావచ్చు. ఇవి చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్లో. టూ మచ్ ప్రెజర్ అయితే ఉంటుంది వీళ్ళకైతే ఖచ్చితంగా. ఇక మరైపు ఎస్ఆర్హెచ్కి ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు, ఫ్రీగా ఆడుకోవచ్చు, నథింగ్ టు లూజ్. కాబట్టి మరి ఏమన్నా బిగ్ స్కోర్ చూద్దామా, ఫస్ట్ బ్యాటింగ్ గిట్ట వేస్తే అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.